వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మిస్ ప్రియా వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఆదిత్య సుందర్ గారు, స్పైన్ సర్జన్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఆదిత్య గారు, స్పైన్ సర్జరీ అంటే అందరూ భయపడిపోతారు. తర్వాత మళ్ళీ మేము లేవలేమేమో, మేము నడవలేమేమో, ఇంకా ఎప్పుడు బెడ్కే పరిమితం అయిపోతామేమో అని ఒక అపోహలో ఉండిపోతారు. అసలు ఏమైనా సేఫ్టీ మెజర్స్ ఏమైనా ఉంటాయండి స్పైన్ సర్జరీలో? అండ్ ఇంకొక న్యూ టెక్నిక్స్ ఏమైనా లాంచ్ చేశారా ఈ సర్జరీస్లో? సో మీరు చెప్పినట్టు ఈ స్పైన్ సర్జరీ అనేది చాలా డేంజరస్, చేయగానే ఇంకా మనుషులు మంచం నుంచి లేవరు అనేది చాలా పెద్ద అపోహ అండి. మేబీ ఒక 70 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం అయితే అనుకోవచ్చు. కానీ ఈరోజు మన దగ్గర ఉన్న టెక్నాలజీ తోటి స్పైన్ సర్జరీ అనేది చాలా సేఫ్ అండి. సో దీనికి ఏంటంటే చిన్న చిన్న వాటి నుంచి పెద్ద పెద్ద వాటి వరకు మనకి చాలా రకాల టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్, మనం స్పైన్ సర్జరీ చేసేటప్పుడు ఒకటి స్పైన్లో ఉండే బోన్స్, రెండోది నర్వ్స్. సో నరాలకి డ్యామేజ్ అవ్వకుండా బోన్స్ని కరెక్ట్ పొజిషన్లో చూసుకుంటూ మనం సర్జరీ చేస్తాం. సో మనము బోన్ దగ్గర సరైన లెవెల్లో ఉన్నాము అంటే పేషెంట్కి L4 L5లో ప్రాబ్లం ఉంది, లేదా L5S1లో ప్రాబ్లం ఉంది. మనము L4 L5 ప్రాబ్లం ఉంటే L5S1లో చేయకూడదు, లేదా ఇంక పైన ఎక్కడో చేయకూడదు. కరెక్ట్ లెవెల్లో చేస్తున్నామా లేదా, అది కూడా వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ సేఫ్టీ. సో కరెక్ట్ లెవెల్లో ఉన్నామా లేదా అని చూసేందుకు మన దగ్గర ఆపరేషన్ థియేటర్ లోపలే ఎక్స్రే మెషిన్స్ ఉన్నాయండి, లైవ్ ఎక్స్రే మెషిన్స్ అనమాట. వాటిని ఇమేజ్ ఇంటెన్సిఫైయర్ అంటాం. సో దాంతో మనము సరైన లెవెల్లో చేస్తున్నామా లేదా అనేది మనం కన్ఫర్మ్ చేసుకొని, ఒకసారి కాదు 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకొని మనం సర్జరీకి ప్రొసీడ్ అవుతాం. దీంతోపాటు మనకేంటంటే బైపోలార్ కాటరీ అంటాం. ఇదేంటంటే మిగిలిన నార్మల్ టిష్యూస్కి ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా, ఎక్కడైతే మనకి బ్లడ్ లీక్ కొంతవరకు బ్లీడింగ్ అవుతుంది అనుకున్నాం, ఆ బ్లీడ్ని ఆపడం కోసము అక్కడ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హీట్ అనేది ఎక్కువ దూరం వెళ్లకుండా ఏ చోటైతే మనకి ఆ హీట్ కావాలో అక్కడ మాత్రమే హీట్ ప్రొడ్యూస్ అయ్యేలాగా ఉండేది ఈ బైపోలార్ కాటరీ అంటాం. అది యూజ్ చేస్తాం. దీంతోపాటు మనకేంటంటే న్యూరో మానిటరింగ్ అంటామండి. ఇదేంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్. సో న్యూరో మానిటరింగ్ అంటే ఏంటంటే, నార్మల్గా మన బ్రెయిన్ అనేది చేతులకి కాళ్ళకి కదిలేందుకు అంటే మోటార్ అంటాం. సో కదిలే సిగ్నల్స్ ఇస్తుంది. మన నరాలు ఏంటంటే నథింగ్ బట్ వైర్స్, ఎలక్ట్రికల్ వైర్స్ లాగా. సో ఈ సిగ్నల్స్ కండరాలకు వెళ్తే కండరాలు కదులుతాయి. దాంతోపాటుగా మనకి స్కిన్ నుంచి కానీ, కళ్ళ నుంచి కానీ, ముక్కు నుంచి కానీ సెన్సేషన్స్ అన్నీ బ్రెయిన్కి వెళ్తాయి. ఇవి కూడా నరాల ద్వారానే వెళ్తాయి. సో నరాలు అనేవి ఎలక్ట్రికల్ వైర్స్. సో ఎలక్ట్రికల్ వైర్ బ్రెయిన్ నుంచి కింద ఉండే ఎండ్ స్ట్రక్చర్ దాకా నార్మల్గా పనిచేస్తున్నాయా లేదా అని చూసేందుకు ఈ న్యూరో మానిటరింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో పేషెంట్ని అనస్థీషియా ఇచ్చి పడుకోబెట్టినా కూడా నరాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయో తెలుసుకోవడం కోసం రకరకాల బాడీ పార్ట్స్లో అంటే కాళ్ళలో ఉన్న అన్ని మజిల్స్లో ఎలక్ట్రోడ్స్ పెడతాం. అంటే సిగ్నల్స్ని అది టేకప్ చేసి మనకి గ్రాఫ్ రూపంలో కంప్యూటర్లో చూపిస్తాయి. సో మనం సర్జరీ చేసేటప్పుడు మధ్య మధ్యలో బ్రెయిన్ నుంచి కొన్ని సిగ్నల్స్ మనం ఇస్తూ ఉంటాం. పైనుంచి కింద దాకా పూర్తిగా వెళ్తే కనుక మనకి గ్రాఫ్లో కనబడుతుంటాయి. సో మనం ఎంత మేజర్ సర్జరీ చేసినా కూడా నరాలు నార్మల్గా పనిచేస్తున్నాయి, నరం మీద ఎక్కువ ప్రెషర్ పడే పనిచేయడం మానేస్తున్నాయా అనేది మనకి రెగ్యులర్గా కంటిన్యూస్గా లైవ్లో కనబడుతుంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ స్కోలియోసిస్ అంటాం. స్కోలియోసిస్ సర్జరీస్ చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్. సో వీటిలో ఏమవుతుందంటే స్పైన్ వంగిపోయి ఉన్నదాన్ని స్ట్రైట్ చేసే క్రమంలో ఒకసారి నరాల మీద ప్రెషర్ పడవచ్చు. ఎప్పుడు పడింది, ఎక్కడ పడింది అనేది మనం ఒక్కొక్క స్టెప్లోనూ నరాలకి సిగ్నల్ ఇచ్చి అది బయటకు కరెక్ట్గా వస్తుందో లేదో అని చూసుకొని, ఎక్కడైనా సరే సిగ్నల్ సరిగ్గా రాకపోతే ఆ ముందు చేసిన స్టెప్ని మళ్ళీ రివర్స్ చేసేసి చూసుకోవడానికి అవకాశం ఉంది. సో న్యూరో మానిటరింగ్ అనేది చాలా రెవల్యూషనరీ టెక్నాలజీ అనమాట. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది అండ్ గ్రాడ్యువల్గా అది రిఫైన్ అవుతూ వచ్చింది అనమాట. ఫ్యూచర్లో ఎటువంటి టెక్నాలజీస్ రావచ్చు అంటారు ఆదిత్య గారు? సో ఫ్యూచర్లో ఏంటంటే మనకి నావిగేషన్స్ అండ్ రోబోటిక్స్, ఇదేంటంటే ఇప్పుడు చాలా కొన్ని చోట్ల యూసేజ్లు ఉన్నాయి అండ్ ఫ్యూచర్లో ఏంటంటే చాలా ఇంకా వైడ్ స్ప్రెడ్గా అనేది రావడం మొదలవుతాయి. సో నావిగేషన్ అండ్ రోబోటిక్స్ ఏం చేస్తుంది, దాంతో ఏంటి మనకు ఉపయోగం అంటే, ఎప్పుడైనా సరే మనం ఇంప్లాంట్ వేసేటప్పుడు
మనము బోన్ లోపల మాత్రమే ఇంప్లాంట్ ఉండాలి. బోన్ నుంచి అటు ఇటు వచ్చినా కూడా చుట్టుపక్కల ఉండే స్ట్రక్చర్స్‌కి, నరాలకి, లేదంటే బ్లడ్ వెసల్స్‌కి వీటన్నిటికి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, బోన్‌ని దాటకుండా కరెక్ట్‌గా ఎక్కడైతే మనం ఇంప్లాంట్ వేయాలో అక్కడ వేసే విధంగా మనకి నావిగేషన్ అండ్ రోబోటిక్స్ అనేవి చాలా ఉపయోగపడతాయండి. సో, ఇలాంటి టెక్నాలజీస్ అన్నీ మనకున్నాయి. దీంతో ఏంటంటే స్పైన్ సర్జరీ అనేది ఈ రోజున చాలా చాలా సేఫ్‌గా ఉందన్నమాట. ఆఫ్టర్ సర్జరీ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి డాక్టర్ గారు? సో, స్పైన్ సర్జరీస్ తర్వాత ఇప్పుడున్న మన అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ తోటి అండ్ మన మిగిలిన మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్స్ తోటి ఏమవుతుందంటే నెక్స్ట్ డే నుంచి కూడా పేషెంట్స్ నడవడం అనేది చాలా కామన్ అండి. కానీ ప్రికాషన్స్ కొన్ని ఏంటంటే వూండ్‌కి సంబంధించి. సో, డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, వాళ్ళు ఏంటంటే షుగర్స్ కంట్రోల్‌లో పెట్టుకోవడం అండ్ గుడ్ న్యూట్రిషన్. వూండ్ ఎప్పుడైనా సరే తొందరగా హీల్ అవ్వాలంటే కనుక మనకి ప్రోటీన్ డైట్ ఇంపార్టెంట్. దాంతోపాటు విటమిన్ సి ఇంపార్టెంట్. సో, ఈ 2 మనం డైట్‌లో ఉండేలా చూసుకోవడం. దీంతోపాటు ఇంప్లాంట్స్ వేసి ఉంటే కనుక ఇంప్లాంట్స్ వేసిన తర్వాత వెంటనే మనకి ఫ్యూజన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే బోన్ అనేది హీల్ అవ్వడానికి మనకు 6 వారాల నుంచి 3 నెలల దాకా పట్టొచ్చు. సో, ఆ హీలింగ్ ప్రొసీజర్ పూర్తి అవ్వకముందే మనం ముందరకు వంగడము, ఇలా నడుము ట్విస్ట్ చేయడము, మళ్ళీ వెంటనే 2 వీలర్స్‌లోనో, ఆటోల్లోనో వెళ్ళి మళ్ళీ దాని మీద సర్జికల్ సైట్ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడము, ఇలాంటివి చేయకూడదు. సో, అండ్ నార్మల్ రెగ్యులర్ వాకింగ్ కానీ ఇలాంటివి చేసుకుంటూ బాడీని యాక్టివ్గా ఉంచుకుంటే స్పైన్ సర్జరీ యొక్క హీలింగ్ ప్రాసెస్ అనేది నార్మల్గా ఎక్స్పెక్టెడ్ రేంజ్లో వెళ్తుంది. స్పైన్ సర్జరీ తర్వాత డాక్టర్ గారు ఎన్ని రోజుల్లో నడుస్తారు? సర్జరీ కంటే ముందు పేషెంట్కి నరాల డ్యామేజ్ బాగా ఎక్కువ లేదు, ముందు వరకు కూడా మజిల్స్లో పవర్ నార్మల్గా ఉంది అంటే కనుక నెక్స్ట్ డే నుంచే నడుస్తారండి. చాలా సర్జరీస్ మన ఎండోస్కోపిక్ సర్జరీస్ అంటే సేమ్ డే మార్నింగ్ సర్జరీ చేస్తే మధ్యాహ్నం లేదా సాయంత్రం నడిపించి సేమ్ డే డిశ్చార్జ్ కూడా చేసేస్తాం. ఓకే. అలా ఉంటుంది.